దేవనామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలంటే, దేవుని చిత్తం మన జీవితంలో జరగాలంటే, దేవుని చిత్తం మన పరిచర్యలో జరగాలంటే, దేవుని చిత్తం మన కుటుంబంలో మన బిడ్డల జీవితంలో జరగాలంటే ఉదయకాల సమయమే లేచి ప్రార్థన చేసిన వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తారు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో ఆలోచన చేసినట్లయితే 19వ అధ్యాయము ఆదికాండము 19:27లో తెల్లవారినప్పుడంట అబ్రహాము లేచి దేవుని సన్నిధిలో కనబడినట్లుగా కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషేని ఆలోచన చేయగలిగితే నిర్గమకాండము 34వ అధ్యాయము 4లో తెల్లవారినప్పుడు ప్రార్థించినట్లుగా కనబడుతుంది. మన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు తెల్లవారినే పెద్దల కాడినే లేచి ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా కనబడుతుంది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమే లేచి ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని చేతిలో ఒక గొప్పవాడిగా వాడబడతావు. దేవునికి మహిమ తీసుకొస్తావు. దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు అసాధ్యమైన కార్యాన్ని ఉదయకాల ప్రార్థన ద్వారా నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని